హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కా ఎంజల్ మాసబ్ చెరువు, జిలావార్ ఖాన్ చెరువులను అధికారులతో కలిసి పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. 2-3 నెలల్లో ఆక్రమణలు నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని చెరువుల యొక్క FTL బఫర్ జోన్లను పరిశీలిస్తామన్నారు. తుర్కాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పలు చెరువులను కూడా మేము హైడ్రా బృందం అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ స్థానిక అధికారులు కూడా వారు కూడా మాతోటి ఈ ఫీల్డ్ విజిట్లో వారందరూ కూడా పాల్పంచుకున్నారు. ప్రధానంగా ఇక్కడ ఈ మసబ్ చెరువు అట్లానే దీనికి లింక్ అప్ ఉన్నటువంటి ఏదైతే నాలాలు వీటికి సంబంధించి కొన్ని కంప్లైంట్స్ ఏదైతే పబ్లిక్ నుంచి మాకు వచ్చాయో వాటిని వెరిఫై చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. సో ఇవన్నింటినీ కూడా మేము అంటే ఈ చెరువు యొక్క విస్తీర్ణత పెరిగిందని, లేకపోతే కొన్ని నాలాలు యాక్చువల్గా అది డైవర్ట్ చేశారని, అంటే కెనాల్ని తీసుకొచ్చి ఇరిగేషన్ కెనాల్ని తెచ్చి మామూలుగా సర్ప్లస్ నాలాలో కలిపారని, ఇట్లా పలు కంప్లైంట్స్ అన్నిటి కూడా మేము ఈరోజు చూడటం జరిగింది. తుర్కాంజాల్ మున్సిపాలిటీ అంటే ఎండిపోయే పరిస్థితి వస్తలేదు సార్. ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇది చెరువు ఇదంతా ఇటే ఉంది. ఇదంతా ఈ సర్వే నెంబర్ ఇట్లా పోతుంది. ఈ ఖాళీ వాటర్ మీద అడ్వాంటేజ్ తీసుకొని దీని మీద వర్షం లేనప్పుడు